హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ క్లినికల్ డైటీషియన్ పవని గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి బరువు సమస్య గురించి ఉండే కాంప్లికేషన్స్ ఏంటి, బరువుని ఈజీగా తగ్గించుకోవాలంటే ఎలా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ రోజుల్లో బరువు అనేది చాలా పెద్ద సమస్య. అవును. సో వరల్డ్ వైడే ఈ అధిక బరువు అనే సమస్యతో బాధపడుతున్నారు. సో బరువు వల్ల ఉండే కాంప్లికేషన్స్ ఏంటి? యూజువల్‌గా ఏంటంటే చాలా మందికి తెలియని చిన్న థింగ్ ఏంటంటే పొట్ట మనకి ఎంత ముందు ఉంటే అన్ని రోగాలు మన బాడీలో ఉన్నట్టు. ఎగ్జాంపుల్ సింపులే చెప్పొచ్చు. లైక్ కొలెస్ట్రాల్ కావచ్చు, లైక్ మీరు ఇప్పుడు ట్రెండింగ్‌గా మనకు అందరికీ చిన్న పిల్లల నుంచి ఏం నడుస్తుందంటే పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్, టైప్ 1 వస్తుంది, టైప్ 2 ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్. పేరులోనే ఉంది లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నారు అని అంటే కనుక అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ అనొచ్చు, ఒకటే దగ్గర కూర్చోవడం అనొచ్చు, లైక్ ఇన్‌యాక్టివిటీ లైఫ్ స్టైల్ అనొచ్చు, నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా మనకు హెరిడిటరీ అనేది వస్తుంది. సో ఇలా వెయిట్ గెయిన్‌తో బాధపడుతున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్ అనేది తెలుసుకోవాలి. అసలు ఎప్పటి నుంచి వెయిట్ గెయిన్ అవుతున్నారు? ఎప్పటి నుంచి వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి? అసలు వాళ్ళు ఒక్కసారి వాళ్ళ లైఫ్‌ని క్రాస్ చెక్ చేసుకుంటే ఎన్ని కేజీస్ పెరుగుతున్నారు మంత్లీ? ఇదంతా వాళ్ళు ఒకసారి రిమైండ్ చేసుకొని రూట్ కాజ్ అనేది తెలుసుకుంటే ఆ రూట్ కాజ్ మీద వర్క్ చేస్తేనే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలామంది ఇప్పుడు యెస్ నేను ఒక 10 కేజీలు పెరిగాను, నేను ఇంకా వెయిట్ తగ్గాలి అని చెప్పేసి ఇంకా మనకి ఏది దొరికితే అలా తినకుండా ఉండి బాగా హెల్త్‌ని ఇంపాక్ట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ అందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంది హెల్తీగా ఉండడానికి. ఇక్కడ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది అలాంటి డైట్స్ వల్ల అంటే అలాంటి డైట్స్ వేస్టే కదా. అవును. వెయిట్ లాస్ అవ్వాలనుకుందే హెల్తీగా ఉండడానికి అవ్వాలనుకుంటాం. సో అలా అని చెప్పేసి తినకుండా ఉండి బాడీని స్ట్రెస్ చేసి హార్మోన్స్ అన్ని ఇంబాలెన్స్ అయ్యి వీక్‌నెస్‌లా మనం తీసుకుంటే అదంతా వేస్టే. ప్రాపర్‌గా మనం ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అయితేనే మనకు లాంగ్ ప్రాసెస్‌లో వన్స్ డైట్ స్టాప్ చేసిన తర్వాత వెయిట్ అంతా మళ్ళీ బ్యాక్ రాదు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే ట్రెండింగ్ డైట్స్ అయినా, డీటాక్స్ డైట్స్ అయినా ఏవైనా వాడడానికి 10 రోజులు బావుంటుంది. బట్ లాంగ్ ప్రాసెస్‌లో వర్కౌట్ అవ్వదు. ఏదో ఒక రోజు మనం మళ్ళీ రైస్ తినాల్సిందే. వి ఆర్ సౌత్ ఇండియన్స్. ఏదో ఒక రోజు మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్‌కి రావాల్సిందే. ఓకే. అవును పవని గారు, నిజంగానే ఈ రోజుల్లో ట్రెండింగ్ టాపిక్ మీరన్నట్టు రాత్రిపూట డెటాక్స్ వాటర్ అని, కీరా అని, లెమన్స్ ఇవన్నీ చేసుకుంటారు. యెస్. అవి నిజంగా లాంగ్ టర్మ్ తీసుకుంటే ఫ్యాట్ అనేది బర్న్ అవుతుందంటారా? యూజువల్‌గా ఇవేంటంటే ఫ్యాట్ మెటబాలిజంని ఫాస్ట్ చేస్తుంది. బట్ డైరెక్ట్‌గా ఈ డ్రింక్స్ ఎళ్లి ఫ్యాట్‌ని కట్ చేయవు. సో ద 5 ఇంగ్రీడియెంట్స్ డీటాక్స్ ఏం చేస్తుందంటే ఈ డీటాక్స్ వాటర్‌లో నైట్ సోక్ చేసి పెడతామనమాట. జస్ట్ నార్మల్‌గా లెమన్ వచ్చేసి, కీరా వచ్చేసి, పుదీనా, దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే మనకు అల్లం ముక్క. ఈ 5 ఇంగ్రీడియెంట్స్‌ని నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ తాగమని చెప్తూ ఉంటారు. ఓకే. ఈ డీటాక్స్ వాటర్ మనకెలా హెల్ప్ అవుతుందంటే మార్నింగ్ లేచిన తర్వాత ఈ లెమన్‌లో ఉన్న వైటమిన్ సి మనకి యాంటీ ఆక్సిడెంట్. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడానికి అల్లం, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, మోషన్ ఫ్రీ అవ్వడానికి మనకు కీరా ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ఈ వాటర్ తాగడం వల్ల ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. బట్ అదెళ్లి మనకు డైరెక్ట్‌గా ఫ్యాట్ అయితే కట్ చేయదు. ఫ్యాట్ మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఈ డీటాక్స్ డ్రింక్స్ అన్ని హెల్ప్ చేస్తాయన్నమాట. ఓకే. ఇంకొకటి ఎర్లీ మార్నింగ్ పూట ఖచ్చితంగా పిల్లలైనా, పెద్దవాళ్ళకైనా ఒక గ్లాస్ హాట్ వాటర్ లేదా యెస్ అండి. లూక్‌వార్మ్ వాటర్ తాగాలని చెప్తుంటారు. ఇది ఎంతవరకు వెయిట్ లాస్ అవ్వడానికి నాట్ సహకరిస్తుందంటారు? ఓన్లీ వెయిట్ లాస్ అండి. వార్మ్ వాటర్ అనేది చాలా మంచిది. ఇప్పుడు వార్మ్ వాటర్ తీసుకున్నప్పుడు బాడీలో నర్వ్స్ అనేవి రిలాక్సేషన్ అవుతాయి ఫస్ట్ థింగ్. సో వార్మ్ వాటర్ ఇప్పుడు చల్లనీళ్ళైనా, వేడి నీళ్ళైనా కొంతమంది సేమ్ క్యాలరీసే కదా! ఇందులో ఏం తేడా ఉంటుంది, ఇందులో ఏం తేడా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ థింగ్ వార్మ్ వాటర్ మన ఎంప్టీ స్టమక్‌లో తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నర్వ్స్ రిలాక్సేషన్ అవుతాయి. మన బాడీ లైట్‌గా ఫీల్ అవుతుంది. కాన్‌స్టిపేషన్ రిలీఫ్ అవుతుంది. బౌల్ మూవ్‌మెంట్స్ బావుంటాయి. సో వేడిగా మనం వాటర్ తీసుకున్నప్పుడు కోల్డ్ అండ్ కఫ్ ఈ వింటర్ సీజన్‌లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఫ్యాట్ లాస్ అవ్వడానికి కాదు. బట్ ఓవరాల్ మెటబాలిజంకి సెట్ అవ్వడానికి కొంచెం మనకైతే వార్మ్ వాటర్ హెల్ప్ చేస్తాయి. ఇంకోటి మరొక ట్రెండింగ్ ఏంటంటే రాగి జావ. యెస్. రాగి జావ రోజు తీసుకుంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఇంత ఇంచెస్ ఆఫ్ వెయిట్ అనేది లాస్ అవుతారు అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ థింగ్ రాగి జావ తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ యూజువల్‌గా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ డైలీ ఇడ్లీ, దోస, ఉప్మా ఇలాంటివి బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటున్నారు. ఇది హై క్యాలరీ ఫుడ్. వన్స్ ఇది స్టాప్ చేసేసి మనం రాగి జావ ఇంక్లూడ్ చేసామనుకోండి. రాగిలో మనకు లో క్యాలరీస్ ఉంటాయి. ప్లస్ మనం ఈ జావలో కొంచెం స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ ఇలాంటివి వెజిటబుల్స్ యాడ్ చేయడం వల్ల ఫైబర్ కూడా మనకు దొరుకుతుంది. ప్రోటీన్ దొరుకుతుంది. కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్‌గా చేసుకొని తీసుకోవడం వల్ల లైట్ క్యాలరీస్ వస్తాయి. అండ్ రాగిలో మనకు పుష్కలంగా ఫైబర్ దొరుకుతుంది. కాల్షియం కూడా దొరుకుతుంది. ఆడవాళ్ళకి కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. పర్ డే అందాల్సిన కాల్షియంలో 50% మనకు మార్నింగ్ రాగి జావ తీసుకోవడం వల్ల వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఈ బ్రేక్‌ఫాస్ట్ చేసే 400 క్యాలరీస్ ఉండే బదులుగా ఒక 250 క్యాలరీస్ ఉన్న రాగి జావ తీసుకుంటే ఆటోమేటిక్‌గా
ఆటోమేటిక్గా క్యాలరీ డెఫిసిట్లో వెళ్ళిపోతున్నాం. దానివల్ల వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. రాగి జావానే కాదు, మనము రాగికి బదులుగా లైక్ జోవార్ యూజ్ చేసినా, లైక్ మిల్లెట్ పౌడర్ యూజ్ చేసినా కూడా ఆ జావా కూడా మంచిదే. ఓకే. సో ఓవరాల్గా మనం డెఫిసిట్లో వెళ్తాం కాబట్టి డెఫినెట్గా వెయిట్ లాస్ ఉంటుంది. మీరు యాజ్ అ డైటీషియన్‌గా సో ఏదైనా మంచి రెసిపీ ఈ ఒబేసిటీతో పాటు అలాగే డయాబెటీస్ అనేది చాలా కామన్‌గా వస్తుంటది ఎస్ కదా! ఎస్ సో షుగర్ పేషెంట్స్‌కి అలాగే అధిక బరువు ఉన్న వాళ్ళకి ఒక మంచి రెసిపీ ఏమైనా ఉంటే చెప్పండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎవరైనా సరే యూజువల్గా వెజిటేరియన్స్ అయితే కనుక గ్రీన్ పీస్ కానీ నైట్ 40 గ్రామ్స్ శనగలు కానీ పెసర్లు కానీ ఇవన్నీ నానబెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ 40 గ్రామ్స్ నానబెట్టేసి మార్నింగ్ అది బాయిల్ చేసుకొని లైట్‌గా బాయిల్, మరీ పచ్చిగా తినాలని ఏం లేదు. కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసుకొని అందులో కీరా, క్యారెట్, వెజిటబుల్స్, ఆనియన్, టొమాటో ఇవన్నీ వేసేసి ఒక కప్ కర్డ్ యాడ్ చేసేసి చాట్ మసాలా, ఎనీథింగ్ సాల్ట్ లైట్‌గా యాడ్ చేసి కలిపి తీసుకుంటే ఏమవుతుందంటే కర్డ్‌లో ప్రోబయోటిక్స్ పుష్కలంగా దొరుకుతాయి. మనకు గ్రీన్ పీస్ శనగలు గానీ, మనకు పెసర్లు గానీ దానివల్ల మనకు ప్రోటీన్ దొరుకుతుంది, సెలేనియం దొరుకుతుంది. ఓకే. సెలేనియం వల్ల మనకు మెటబాలిజం సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వెజిటబుల్స్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. సో ఇవన్నీ కాంబినేషన్‌లో తీసుకోవడం వల్ల ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది, కార్బ్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఫైబర్ అందుతుంది కాబట్టి వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే గనక ఈ గ్రీన్ పీస్ సలాడ్ కానీ, లేకపోతే శనగల సలాడ్ గానీ విత్ కర్డ్ తీసుకోవాలి. ఓకే. అప్పుడే మనకు గట్ హెల్తీగా ఉంటుంది. ఒక చిన్న పాయింట్ అనేది చాలా మటుకు చెప్తాను. ఎన్నో సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యూజువల్‌గా వెయిట్ లాస్ అనగానే అందరూ వర్కౌట్స్, డైట్ ఒకటే అనుకుంటారు. అదొకటే కాదు, గట్ హెల్తీగా ఉంటేనే వెయిట్ లాస్ అవుతాం. గట్ హెల్తీగా ఉంచుకోవాలి మనం. గట్ హెల్తీగా ఉండాలంటే గుడ్ ఫుడ్ తీసుకోవాలి. సో కమింగ్ టు మీరు యాజ్ అ డైటీషియన్‌గా కొన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తూ యెస్. ఉంటారు కదా! సో అలాంటి వెయిట్ లాస్ ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడేదైనా కొత్త ప్రోగ్రామ్ ఏమైనా యెస్ స్టార్ట్ అండి. చేశారా? ఇప్పుడు యూజువల్‌గా 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. ఇందులో పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటిస్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇందులో ఏంటంటే 3 మంత్స్‌లో ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాం. ఎవ్రీ వీక్ ఫాలోఅప్ కాల్స్ ఉంటాయి. ఎలాంటి ఫుడ్ కుక్ చేసుకోవాలి, వర్కౌట్స్ కూడా ఎలాంటివి చేయాలి, కంప్లీట్ గైడెన్స్ అనేది ఉంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంటుంది. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ కూడా కొలెక్ట్ చేసి క్లయింట్స్‌కి ట్రాన్స్‌ఫర్మేషన్ చూపిస్తాం. ఇంట్లో హెల్తీగా ఉన్న ఫుడ్‌తోనే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాం. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ పావని గారు. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ రోజుల్లో ఈ సమస్య అనేది చాలా ప్రాబ్లమాటిక్‌గా అయిపోయిందనమాట. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలాగే డైట్‌లో ఎలాంటి చిన్న చిన్న చేంజెస్ ఏం చేసుకుంటే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతామని చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.